ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాः శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర. హలో గైస్, వెల్కమ్ టు డే 23 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం కొన్ని ప్యాటర్న్స్ తీసుకొని వాటిని సి ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోతో ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంటరాక్షన్ అంటే లైక్ కామెంట్ చేయడం. సో కామెంట్ ఏం చేస్తామంటే నచ్చింది, నచ్చలేదు, ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, సంథింగ్ ఏదోటి. సో మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన వీడియోలో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హాఫ్ పిరమిడ్ ఆఫ్ స్టార్. సో మనం సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని హాఫ్ పిరమిడ్ ఆఫ్ స్టార్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో లెట్స్ కోడ్. సో ఫస్ట్ మన హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ని రాసుకున్న ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో నెక్స్ట్ నేను కొన్ని వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకుంటున్నా. ఇంట్ ఐ కామా జే కామా రోస్ సెమీకాలన్. సో రోస్ అనేది ఏంటంటే మనకు స్టార్స్ అప్ టు ఎన్ని రోస్ వరకు ప్రింట్ అవ్వాలని. సో ఈ వాల్యూ మనం యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో మనం ఆ వాల్యూని స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని తీసుకుందాం. స్కాన్ఎఫ్ పర్సన్ డి కమా యాంపర్సన్ రోస్ సెమీకాలన్. సో మనకి ఇప్పుడు రోస్ యొక్క వాల్యూ అయితే వచ్చింది, అంటే అప్ టు మనం ఎన్ని రోస్ వరకు మన స్టార్స్ని ప్రింట్ చేయాలని. సో నెక్స్ట్ నేను 2 ఫర్ లూప్స్ని యూజ్ చేసుకొని మన హాఫ్ పిరమిడ్ ఆఫ్ స్టార్ని ప్రింట్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ ఐ ఈక్వల్ టు 0 సెమీకాలన్ ఐ లెస్ దెన్ రోస్ సెమీకాలన్ ఐ ప్లస్ ప్లస్. సో నేను ఐ వాల్యూ 0 నుండి తీసుకుంటున్నా కాబట్టి ఐ లెస్ దెన్ రోస్ అని తీసుకున్నా. ఒకవేళ ఐ వాల్యూ 1 అయితే ఐ లెస్ దెన్ ఈక్వల్ టు రోస్ తీసుకోవచ్చు. అలాగే ఇది మనకు ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి రోస్కి అండ్ సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి కాలమ్స్కి. సో ఫర్ జే ఈక్వల్ టు 0 సెమీకాలన్ జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ సెమీకాలన్ జే ప్లస్ ప్లస్ ప్రింట్ ఎఫ్ స్టార్ సెమీకాలన్. సో ఒక కాలం అంటే ఒక రో ప్రింట్ అయిపోయాక నేను న్యూ లైన్ని ప్రింట్ చేస్తున్నా, అంటే అది మనకు సెకండ్ రో అని తెలియనికి. సో ఇదంతా కూడా మన కోడ్ హాఫ్ పిరమిడ్ ఆఫ్ స్టార్ని ప్రింట్ చేసుకోవడానికి. సో మనకు ఫస్ట్ రోలో ఫస్ట్ స్టార్ ప్రింట్ అవుతుంది, అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అయితే, థర్డ్ రోలో 3 స్టార్స్ ప్రింట్ అయితే, ఇలా కోడ్. సో మనము నెంబర్ ఆఫ్ రోస్ని తీసుకుందాం. సో నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 3. సో మనకు 3 రోస్ అయితే ప్రింట్ అయిపోయినాయి. సో మనకు ఫస్ట్ ఐ వాల్యూ 0, సో జే వాల్యూ జే లెస్ దెన్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకు ఆ కండిషన్ ట్రూ కాబట్టి ఒక స్టార్ ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ 1. సో ఐ వాల్యూ 1 కాబట్టి మనకు జే వచ్చేసి 0 ఉంటుంది, 1 ఉంటుంది. సో 2 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి మనకు 2 స్టార్స్. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు జే వచ్చేసి 0 1 2, సో 3 స్టార్స్ అలా ప్రింట్ అయినాయి. సో ఇక్కడ నేను 5 రోస్ తీసుకున్నా. సో 5 రోస్ తీసుకున్నా కాబట్టి స్టార్టింగ్లో మనకు ఐ వాల్యూ 0, నెక్స్ట్ ఐ వాల్యూ 1, నెక్స్ట్ ఐ వాల్యూ 2, నెక్స్ట్ ఐ వాల్యూ 3, నెక్స్ట్ ఐ వాల్యూ 4. సో ఇలా ప్రతిసారి ఒక రో పెరుగుతున్న కొద్దీ మనకు మన స్టార్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. అండ్ మన సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హాఫ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్. సో ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1 2, థర్డ్ రోలో 1 2 3, ఫోర్త్ రోలో 1 2 3 4, ఫిఫ్త్ రోలో 1 2 3 4 5. సో ఇది మన ప్యాటర్న్. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనం సి ప్రోగ్రామింగ్లో ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. అలాగే కొన్ని వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ ఐ కామా జే కామా రోస్ సెమీకాలన్. సో ఈ రోస్ అనేది ఏంటంటే మనము అప్ టు ఎన్ని రోస్ వరకు ప్రింట్ చేయాలి. సో ఈ వాల్యూ నేను యూజర్ దగ్గర నుండి తీసుకుంటా, లైక్ యూజర్ ఇన్పుట్ లాగా. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ పర్సన్ డి కామా యాంపర్సన్ రోస్ సెమీకాలన్. సో మనకు రోస్ కాలమ్స్ అలా ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ 2 ఫర్ లూప్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి మన రోస్కి అండ్ సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి మన కాలమ్స్కి. సో ఫర్ ఐ ఈక్వల్ టు 1 సెమీకాలన్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు రోస్ సెమీకాలన్ ఐ ప్లస్ ప్లస్. సో ఐ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రో అని, ఐ ఈక్వల్ టు 2 అంటే సెకండ్ రో, ఐ ఈక్వల్ టు 3 అంటే థర్డ్ రో అలా. దాని తర్వాత నేను కాలమ్స్ని ప్రింట్ చేస్తున్నా. ఫర్ జే ఈక్వల్ టు 1 సెమీకాలన్ జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ సెమీకాలన్ జే ప్లస్ ప్లస్.
సో ఇక మనం జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ రోలో ఒక కాలం ఉంటుంది, సెకండ్ రోలో 2 కాలమ్స్ ఉంటాయి, థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉంటాయి, ఫోర్త్ రోలో 4 కాలమ్స్ ఉంటాయి. అలా పెరుగుతూ ఉంటాయి. రో పెరిగిన కొద్దీ ఒక కాలం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1 2 అంటే మనం ఇక్కడ జేని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో printf %d, జే. సో మన జే వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసుకుంటే మనకు ఆ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఒక రో అయిపోయాక నేను న్యూ లైన్ని ప్రింట్ చేస్తున్నా. printf న్యూ లైన్ సెమీకాలన్. సో ఇది మన కోడ్. సో మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ దెన్ సో నేను నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 6 తీసుకున్నా. సో మన ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1 2. సో మనం ఇక్కడ స్పేస్ని ఇంక్లూడ్ చేసుకుందాం. సో అప్పుడు మనకి ఇంకా చూడడానికి బాగుంటుంది %స్పేస్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ దెన్ సో నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 6 తీసుకున్నా. సో ఇవన్నీ మనకు 6 రోస్ ప్రింట్ అయిపోయినాయి. అండ్ మన రో పెరుగుతున్న కొద్దీ మన కాలం అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ మనం జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ రో మన జే ఫర్ లూప్ అనేది ఒకసారి రన్ అవుతుంది. అండ్ ఫర్ సెకండ్ రో అప్పుడు ఐ వాల్యూ 2. సో మన జే ఫర్ లూప్ 2 టైమ్స్ రన్ అవుతుంది అంటే 2 కాలమ్స్. సో దాని తర్వాత మనం అక్కడ మన జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో లైక్ ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో జే 1 ఉంటుంది, 2 ఉంటుంది, థర్డ్ రోలో జే వాల్యూ 1 2 3 ఉంటుంది. సో అవే మనం ఇక్కడ ప్రింట్ చేస్తూ పోయినాం. ఫోర్త్ రోలో 1 2 3 4ని ప్రింట్ చేసినాం. ఫిఫ్త్ రోలో 1 2 3 4 5ని ప్రింట్ చేసినాం. అండ్ సిక్స్త్ రోలో 1 2 3 4 5 6ని ప్రింట్ చేస్తూ ఉన్నాం. సో మన మెయిన్ లాజిక్ వచ్చేసి ఇక్కడ జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ మన సెకండ్ ఫర్ లూప్లో. సో మన ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో ఈసారి నేను నెంబర్ ఆఫ్ రోస్ 5 తీసుకున్నా. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 మన ప్యాటర్న్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోయింది. సో ఇదంతా కూడా హాఫ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి దానికి సి లాంగ్వేజ్ కోడ్. అండ్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హాఫ్ పిరమిడ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. లైక్ ఫస్ట్ రోలో ఏ, సెకండ్ రోలో బీబీ, థర్డ్ రోలో సిసిసి. సో ఇక్కడ మన ప్యాటర్న్ ఎలా వచ్చిందంటే మన రో పెరుగుతున్న కొద్దీ మన ఆల్ఫాబెట్ కూడా ఒకటి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇది మన ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంది. లైక్ ఫస్ట్ రోలో ఒక ఆల్ఫాబెట్ ప్రింట్ అయింది, సెకండ్ రోలో 2 సేమ్ ఆల్ఫాబెట్స్ ప్రింట్ అయినాయి. అలా లాజిక్ అయితే వస్తూ ఉంది. సో దీన్ని మనం సి ప్రోగ్రామింగ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. include stdio.h ఇది మన హెడర్ ఫైల్ అన్నట్టు. దాని తర్వాత నేను మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. int main parenthesis curly braces return 0 సెమీకాలన్. సో నెక్స్ట్ నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా, ఐ ఇంకా జే. int i, j సెమీకాలన్. సో ఇవి ఎందుకంటే నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నప్పుడు అవసరపడతాయి అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నా. అండ్ నేను మన క్యారెక్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, చార్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఈక్వల్ టు ఏ సెమీకాలన్. సో ఈ ఇన్పుట్ ఏంటంటే మన లాస్ట్ రోలో ఏ ఆల్ఫాబెట్ ప్రింట్ అవ్వాలని దాని యొక్క వాల్యూ ఇది ఇన్పుట్. సో ఇది మనం యూజర్ దగ్గర నుండి అయితే తీసుకుందాం దీని యొక్క వాల్యూ. అంటే మనకు లాస్ట్ రోలో ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఏ ఆల్ఫాబెట్ ప్రింట్ అవ్వాలని. సపోజ్ మన లాస్ట్ రోలో బి ప్రింట్ అవ్వాలంటే మనకు ఓన్లీ 2 రోస్ ఉంటాయి. ఒకవేళ సి ప్రింట్ అవ్వాలంటే మనకు 3 రోస్ ఉంటాయి అలా అన్నట్టు. సో నేను దీని యొక్క వాల్యూని యూజర్ ఇన్పుట్ లాగా తీసుకుంటున్నా. ఎంటర్ అండ్ అప్పర్ కేస్ క్యారెక్టర్ యూ వాంట్ టు ప్రింట్ ఇన్ ద లాస్ట్ రో కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో ఇది మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని దీని యొక్క వాల్యూని తీసుకుందాం. ఇన్పుట్ వాల్యూని స్కాన్ఎఫ్ %c, ampersand ఇన్పుట్ సెమీకాలన్. సో నెక్స్ట్ నేను మన 2 ఫర్ లూప్స్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నా. సో 2 ఫర్ లూప్స్ ఎందుకంటే ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి రోస్కి అండ్ సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి కాలమ్స్కి అలా అన్నట్టు. ఫర్ i ఈక్వల్ టు 1 సెమీకాలన్ i లెస్ దెన్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఇది మన మెయిన్ కండిషన్ అన్నట్టు. సో మనకి ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలని. సో ఇక్కడ ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలనేది మన లాస్ట్ క్యారెక్టర్ బట్టి మనం డిపెండ్ అవుతాం. సపోజ్ లాస్ట్ క్యారెక్టర్ బి అనుకో, మనం b - a చేస్తే మనకు అక్కడ వాల్యూ అనేది వస్తుంది. అంటే మనకు బి యొక్క ASCII కోడ్, ఏ యొక్క ASCII కోడ్ ఆ వాల్యూ వస్తుంది. సపోజ్ బీకి ASCII కోడ్ వచ్చేసి 66, ఏకి 65. సో 1 + 1 2 అంటే మనకు 2 రోస్ అని సెమీకాలన్ i ++. ఒకవేళ సి తీసుకున్నాం అనుకో, సి ASCII వాల్యూ వచ్చేసి 67, ఏది 65. సో 67 - 65 2 + 1 3 అంటే 3 రోస్ ప్రింట్ చేయాలని దాని మీనింగ్.
అండ్ అలాగే మన కాలమ్స్ కూడా తీసుకుంటున్నాం. ఫర్ j ఈక్వల్ టు 1 సెమీకోలన్, j లెస్ దెన్ ఈక్వల్ టు i సెమీకోలన్, j ప్లస్ ప్లస్. అంటే మన ఫస్ట్ రోలో 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 3 ప్రింట్ అవ్వాలి. అది మన లాజిక్ కాలమ్స్కి. సో మనం ఏది ప్రింట్ చేయాలంటే మనం మన క్యారెక్టర్ని ప్రింట్ చేసుకోవాలి, అంటే మన ఆల్ఫాబెట్ని ప్రింట్ చేసుకోవాలి. సో ఫస్ట్ రోలో ఏ, సెకండ్ రోలో దాని నెక్స్ట్ ఆల్ఫాబెట్ అలా. సో ప్రింట్ ఎఫ్ %c, ఆల్ఫాబెట్ సెమీకోలన్. సో మన ఆల్ఫాబెట్ ఇనిషియల్గా ఏ తీసుకున్నాం. సో మన ఫస్ట్ రోలో ఏ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ రో అయిపోయాక మనం న్యూ లైన్ని రాసుకుందాం, అంటే ఒక రో అయిపోయిందని. అలాగే మన ఆల్ఫాబెట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో మన ఆల్ఫాబెట్ని ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే డైరెక్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేస్తే సరిపోతుంది. ఆల్ఫాబెట్ ప్లస్ ప్లస్ సెమీకోలన్. సో ఇనిషియల్గా మనకి ఏ ఉండే, సో ఒక రో అయిపోయాక ఆల్ఫాబెట్ వాల్యూ బి అవుతుంది, ఇంకో రో అయిపోయాక ఆల్ఫాబెట్ వాల్యూ సి అవుతుంది. ఇలా ఆల్ఫాబెట్ వాల్యూ పెరుగుతూ వస్తుంది మన రో ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ. సో మన ప్యాటర్న్ అయితే ఇలా ప్రింట్ అయిపోతుంది ఈ ఫర్ లూప్స్ యూస్ చేసుకొని. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. బిల్డ్ అండ్ రన్. సో నేను క్యారెక్టర్ని ఎంటర్ చేస్తున్నాం, అంటే ఏ క్యారెక్టర్ మన లాస్ట్ రోలో ఉండాలని. సో నేను బి ఎంటర్ చేసిన కాబట్టి ఏపీబి ప్రింట్ అయిపోయింది. సో మనం వీటికి క్యారెక్టర్కి స్పేస్ని ఇంక్లూడ్ చేసుకుందాం. సో స్పేస్ ఓకే. సో మన కోడ్ని రన్ చేసిన. సో నేను లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఈ తీసుకున్నా, అంటే మనకి ABCDE ప్రింట్ అవుతాయి, అంటే మనకు టోటల్ 5 రోస్ అనేవి ప్రింట్ అవుతాయి. E - A + 1 కాబట్టి. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 70. సో 70 మైనస్ ABCDE 65, 66, 67, 69. ఈ వాల్యూ 69, ఏ వాల్యూ 65. సో 4 + 1 5. సో 5 రోస్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. సో మనకి ఇలా ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ రోలో ఏ, అంటే మన కాలం ఒకటే కాబట్టి, సెకండ్ రోలో 2 కాలమ్స్ కాబట్టి BB 2 టైమ్స్ ప్రింట్ అయింది. అండ్ థర్డ్ రోలో 3 కాలమ్స్ కాబట్టి CCC 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇలా మనకు మన రో నెంబర్ ఎంత ఉంటుందో మన కాలం నెంబర్ కూడా అన్నిసార్లు వస్తుంది. సో అది ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ లాజిక్ j లెస్ దెన్ ఈక్వల్ టు i. అండ్ మనం ఎలా ప్రింట్ చేసినామంటే ఇక్కడ ఆల్ఫాబెట్ వాల్యూ యూస్ చేసుకొని ప్రింట్ చేసినాం. అండ్ మనకి ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అంటే i లెస్ దెన్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ a ప్లస్ 1. సో మనకి ఇక్కడ ఈ 3 లాజిక్ యూస్ చేసుకొని మన ప్యాటర్న్ అయితే ప్రింట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ నేను ఈసారి లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి F తీసుకుంటున్నా, క్యాపిటల్ F. సో మనకి ABB CCC DDDD GGGG FFF FFF అలా ప్రింట్ అయితే వచ్చింది. సో మన ప్యాటర్న్ అయితే సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు చూస్ అయింది అనుకుంటున్నాం. సో లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.